డైలీ ప్రీ మ్యాచ్ రిపోర్ట్ తెలుగు జనవరి 9. బీబీఎల్ లో మెల్బోర్న్ స్టార్స్ ఇంకా సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ స్టార్స్ వైపేమో బ్యాటింగ్ చాలా బాగుంది, కానీ బౌలింగ్ ఏమో యావరేజ్ గా ఉంది. దీనివల్ల మెల్బోర్న్ స్టార్స్ వచ్చేసి గత 6 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లే గెలిచి పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. కానీ సిడ్నీ సిక్సర్స్ వైపేమో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు ఎక్సలెంట్ గా ఉన్నాయి. గత 6 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే కనుక ఈ గ్రౌండ్ లో ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుపడుతుంది, బౌండరీలు కూడా పెద్దవిగా ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 160 వరకే ఉంది. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్ అనుకూలించడం వల్ల ఇక్కడ జరిగిన గత 5 మ్యాచ్ల్లో 5-5 కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. ఇంకా ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలవచ్చు అని చూసుకుంటే కనుక సిడ్నీ సిక్సర్స్ ఒకవేళ చేజింగ్ చేస్తే కండిషన్స్ కూడా చేజింగ్ టీమ్ కే ఫేవర్ చేయడం వల్ల మోస్ట్లీ సిడ్నీ సిక్సర్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ మెల్బోర్న్ స్టార్స్ కానీ చేజింగ్ చేస్తే 50-50 ఛాన్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఇదే రోజు సౌత్ ఆఫ్రికాలో SA20 లీగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఇంకా ఎంఐ కేప్ టౌన్ మధ్య జరగనుంది. ఈ రెండు టీమ్స్ లో కూడా దాదాపు 8 మంది వరకు బ్యాటింగ్ ఆడే వాళ్ళు ఉన్నారు. బౌలింగ్ లో కూడా మంచి స్టార్ బౌలర్స్ ఉన్నారు. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ లో బౌలింగ్ అనేది చాలా బాగుపడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 150 వరకే ఉంది. కానీ ఇది ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ అవడం వలన పిచ్ రెడీ చేయడానికి చాలా టైం ఉంటుంది. దీని వలన పిచ్ అనేది బాగా బ్యాటింగ్ అనుకూలించి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170 రన్స్ పైన రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎంఐ కేప్ టౌన్ కావచ్చు, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కావచ్చు, మోస్ట్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.